రామారావు చంద్రబాబు నివాసం దగ్గర ఎటువంటి కోలాహలం ఉండే ఎటువంటి సందడి వాతావరణం ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రామారావు, నా మాట వినిపిస్తుందా మీకు? రామారావు, ప్రస్తుతం ఎటువంటి కోలాహలం ఉంది చంద్రబాబు ఇంటి దగ్గర? సచిన్, మరికొద్ది సేపట్లో చంద్రబాబు తన ఇంటి వద్ద నుంచి బయలుదేరి కేసరపల్లి ప్రమాణ స్వీకార సభ వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబు ఇంటి వద్ద పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే చంద్రబాబు ఇక్కడి నుంచి మరొక 5 నిమిషాల్లో బయలుదేరతారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. అలాగే ఈ ప్రాంతం మొత్తాన్ని చంద్రబాబు ఇంటి వద్ద నుంచి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వరకు కూడా మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అలాగనే కరకట్ట ప్రాంతం, ఎందుకంటే చంద్రబాబు బయలుదేరుతున్న నేపథ్యంలో కరకట్ట మీదకి పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలన్నిటిని నిషేధించారు. అలాగనే చంద్రబాబు ఇంటి పక్కనే పూర్తి స్థాయిలో రోడ్డుని బ్లాక్ చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చంద్రబాబు వెళ్లే వరకు కూడా ఎవరిని ఈ రహదారిలోకి అనుమతించరు. అలాగనే ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా కేసరపల్లి ఐటీ పార్క్ వద్దకు చేరుకుంటారు. ప్రధానంగా చంద్రబాబు ఇంటి వద్ద నుంచి కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ అలాగనే బాలకృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళడం జరిగింది. మరొక 5 నిమిషాల్లో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి ప్రమాణ స్వీకార సభ వద్దకు చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులకు కూడా సమాచారం అందడంతో పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, భారీ స్థాయిలో చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు ఉన్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. అలాగే మంత్రివర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే అందరూ సీనియర్లు జూనియర్లు సంబంధించి ఏర్పాట్ల గురించి ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తారా? రైట్ ఆల్ రైట్, మా ప్రతినిధి ప్రకాష్ కూడా చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రకాష్, ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర ఎటువంటి సందడి వాతావరణం ఉంది, ఎటువంటి కోలాహలం కనిపిస్తోంది? చంద్రబాబు ఇప్పటికే బయలుదేరినట్టుగా తెలుస్తోంది. బయలుదేరారా, ఇంకా బయలుదేరబోతున్నారా? రైట్, విషయంలో మనం చూస్తున్నాం పరిటాల సునీత సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రకాష్, ఒక్క నిమిషం లైన్ లో ప్రయత్నం చేయండి. పరిటాల సునీత సభా ప్రాంగణానికి చేరుకున్న విజువల్స్ చూస్తున్నాం. రైట్, ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రకాష్, ఇంటి వద్ద అయితే ఒకటి కోలాహలంగా పడుతుంది. మొత్తం వీఐపీలు మొత్తం అందరూ కూడా ఇప్పటికే అక్కడికైతే చేరుకుంటున్నారు. అలాగే చంద్రబాబు అయితే ఇప్పుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఇప్పటికే చేరుకున్నటువంటి అభిమానులు అలాగే నాయకులు భారీ ఎత్తున పక్కన చేరుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఒక్కొక్కరు కూడా సభా ప్రాంగణం వద్ద కూడా భారీ ఎత్తున ఇక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన పడుతుంది. మొత్తం మీద చూసుకుంటే మొత్తం మరో పక్కన ప్రధానమంత్రి కూడా వచ్చేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ మీద అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లో ఆయన కూడా చేరుకుంటారు. మన చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున వీఐపీ అందరూ కూడా చేరుకున్న నేపథ్యంలో ఎటువంటి ఇక్కడ ప్రోటోకాల్ ఎటువంటి భద్రత చూడొచ్చు. అలాగే పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తారు. అలాగే కాన్వాయ్లు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి సర్వ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏర్పాట్లు అయితే మరో పక్కన అభిమానులు అయితే కోలాహలంతోనూ అలాగే ముఖ్యంగానటువంటి నాయకులు భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. భారీ ఎత్తున మరో పక్కన జనసేన అధినేత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మొదటిసారిగా ఎమ్మెల్యేగా నేపథ్యంలోనే అలాగే భారీ ఎత్తున జనసైనికులు రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళ 10 సంవత్సరాల తన రాజకీయ నేపథ్యంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నారు. ఈ రోజు ఎమ్మెల్యేగా అడుగు పెట్టడమే కాకుండా మొదటిసారిగా నిలిచినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వద్దు కేబినెట్ హోదాలో ఆయన అసెంబ్లీకి అయితే వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనూ జన సైనికులు ఆనందానికైతే అవతలేదని మన ప్రధానంగా చెప్పొచ్చు. ఉత్సాహంతో మొత్తం కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మన పక్కన వీవీఐపీలు కూడా మనం చూడొచ్చు. అంటే ప్రోటోకాల్ ప్రకారంగా అలాగే ఏఏ క్యాడర్ ఉన్నటువంటి AAA కార్లన్నీ కూడా ఉపకకి అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మొత్తం ఉన్నటువంటి కార్లు ఉపకకి డైవర్ట్ చేస్తూ సభా ప్రాంగణానికి అయితే ఇక్కడ దాడి మళ్లిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగానే మొత్తం అందరం కూడా ఇక్కడికి సభా ప్రాంగణానికి అయితే ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బయట ఏదైతే ఒక ప్రాంగణానికి భారీ ఎత్తున జనాలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మన ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మంది నాయకులు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఆల్ రైట్ ప్రకాష్, ఒక్కసారి మీ లైన్ లో ప్రయత్నం చేయండి. రామారావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామారావు, ఇప్పటికే చంద్రబాబు నివాసం దగ్గర ఆ కోలాహలం కనిపిస్తోంది. ఆ భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు?
అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే చంద్రబాబు నివాసం వద్ద అయితే మాత్రం పూర్తి విజయం ఏదైతే ఉందో ఇది ఒక ప్రజా విజయం. 5 ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్దకి భారీ సంఖ్యలో ఏదైతే మీద పెట్టిన నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టేటువంటి విధంగా రేపు ఈ రాష్ట్రానికి ఈ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత మంచి తీర్పు ఇచ్చారో వారి రుణం తీర్చుకునేటువంటి విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ కూడా చేయబోతున్నారు, ఎలా ఉందంటారు క్యాబినెట్ లో? కేబినెట్ కూర్పు చాలా పర్ఫెక్ట్ గా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% అన్ని వర్గాలకి కూడా సముచితమైన ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్ గా యువతకి ఈరోజు కేబినెట్ లో మంచి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరం కూడా ఒక మంచి టీం వర్క్ ఏదైతే జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎట్లా అయితే మేము ఎన్నికల్లో పనిచేసామో రేపు రాబోయేటువంటి రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పునర్నిర్మాణం. ఎందుకంటే ఏదైతే ఈవేళ చాలా క్లియర్గా ఆయనకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే మరికొంతమంది అభిమానులు కూడా ఇక్కడ తిరుపతి వెళ్ళి చంద్రబాబు గెలిచిన తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని చంద్రబాబుకు మళ్ళీ శ్రీవారి ప్రసాదం ఇవ్వటానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాగా ఈ చంద్రబాబు ఇంటి వద్ద అయితే మాత్రం పూర్తిగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది అని అందరూ ఏదైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రామారావు ఒక్కసారి ఆ వ్యక్తితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎలా, ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఎదురు చూసిన సందర్భాలు ఇది. ఒకసారి ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము తిరుపతి నుంచి వచ్చాం. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి జరగాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలా, సుఖమైనటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలన రావాలన్న ఆలోచనతో ఈరోజు ముక్తకంఠంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటర్లు ఓటు వేసి ఈరోజు ముఖ్యమంత్రిని మన చంద్రబాబు నాయుడు చేసిన దానికి మేము సంతోషంగా తిరుపతి నుంచి వారికి ప్రసాదం ఇవ్వాలని చెప్పని వచ్చాం. సో ఈ వ్యక్తి అయితే మాత్రం తిరుపతి నుంచి వచ్చారు. ఇక్కడ మహిళ చూసినట్లయితే ఈమె చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబుకి హారతి ఇచ్చేందుకు వచ్చినటువంటి పరిస్థితి. చెప్పమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మా బాబు గారు ఎక్కువగా రావాలి, మంచి మెజార్టీగా, మంచి ఆరోగ్యంగా ప్రజలందరినీ కాపాడి బిడ్డలందరినీ చూసుకునే సహాయంగా మా బాబు ఎప్పుడు 100 ఏళ్ళు ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి. మా బాబు గారు ఎప్పుడు సహాయంగా ఉండాలి. మా డ్యూటీ సహోదరులందరికీ, మరి మా డ్యూటీ వాళ్ళకి, సార్ వాళ్ళందరికీ కూడా తోడుగా నీడగా ఉండాలి. అందరికి జీతాలు పెంచాలి. మా బాబు గారు తోడుగా ఉండాలి. మా పెద్ద బాబు గారు చంద్రబాబు గారు, మా బాబు గారు లేదే నేను లేను. మా చిన్న పులి, పెద్ద పులి నాకు సహాయం, నాకు టిఫిన్ కొట్టించారు. నేను ఇక్కడ పెట్టుకున్న సార్ వాళ్ళందరికీ అమ్మా నాకు తోడుగా ఉండాలి, నా బిడ్డలందరికీ తోడుగా ఉండాలి. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఈ ప్రాంతంలో ఒక గొప్ప కోలాహలం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ఇదే రూట్ లో మనం ఏదైతే చూస్తున్నామో ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇటు నుంచి నేరుగా కరకట్ట ప్రాంతం నుంచి కేసరపల్లి ఐటీ పార్క్ వద్దకు చేరుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అందరినీ కూడా ఎక్కడికక్కడ నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబును చూసేందుకు ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చినటువంటి ప్రజల్ని కూడా ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. రామారావు, కాన్వాయ్ ప్రారంభమైంది. బ్లాక్ అండ్ బ్లాక్ కొత్త కాన్వాయ్ ఏపీ 9393 కాన్వాయ్ తో చంద్రబాబు కాన్వాయ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి రథాలు బయలుదేరాయి. ఇక పట్టాభిషేకం మాత్రమే బాకీ. అవును, మరి గంటన్నరలో పట్టాభిషేక కార్యక్రమానికి వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. ఆ క్షణాల కోసం తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణాలు. ఇప్పటికే కాన్వాయ్ బయలుదేరింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కరకట్ట నివాసం నుంచి ఇటు కేసరాపల్లికి చేరుకునేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆ ప్రదేశాన్ని పూర్తి